తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగుల సింహగర్జనను విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖలలో 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత, బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్ని, అవుట్సోర్సింగ్ మీద నడిపించేటువంటి పోస్టులు ఎన్ని, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, ఇవన్నీ లెక్కలు తీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వంలోనే అన్నారు ఈ అవుట్సోర్సింగ్ విధానాలను మొత్తం ఎత్తివేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కూడా నేను గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఉన్న వాళ్ళను పర్మనెంట్ చేసేయండి, ఖాళీగా ఉన్న సంఖ్యలను మొత్తం టోటల్గా భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ డిఎస్సిలో చూస్తే మొత్తం ఎక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూల్ మొత్తం మూతపడే పరిస్థితి ఏర్పడింది. రీజనలైజేషన్ పేరు మీద మొత్తం మూతపడ్డాయి. టీచర్లు లేరు, పిల్లలు టీచర్లు లేరు, బడి పంతులు లేకపోతే పిల్లలు ఏ విధంగా వస్తారు? ఇలా ఊర్లల్లో మొత్తం ఎక్కడికక్కడ చదువు చెప్పడానికి టీచర్లు లేక ప్రైవేటు స్కూళ్ళలో చేపట్టిన పరిస్థితి ఏర్పడ్డది. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేనటువంటి దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మెద్దలోనే పిల్లలు చదువుకునే బాధ్యత విస్మరిస్తున్నారు. దీన్ని పటిష్టంగా చేయాలంటే ఆర్ కృష్ణ ఉద్యమాలు చేసి ఇలా ప్రతి పూరి గుడిసెలో పుట్టినటువంటి విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఇలా రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాలేజీ హాస్టళ్లను పెట్టించి టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చదువుకొని ఒక్కొక్కరు డిగ్రీలు డబుల్ పీజీలు చేసి ఉద్యోగాల కోసం వేటలో ఇలా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఒక్కొక్కరు 50 సంవత్సరాలు వచ్చినా కానీ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ పుస్తకాల్లో పురుగుల్లాగా చదువుకుంటూ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఎక్కడ స్టడీ సెంటర్లో చూసినా నిరుద్యోగులు పుట్టల కొద్దిగా పుట్టుకొస్తున్నారంటే కారణం తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ లేకపోవడమే. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రులు కూడా హెచ్చరిస్తున్నాం, టోటల్ నోటిఫికేషన్ భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సత్తా గత ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇలా ఆర్ కృష్ణ రేవంత్ సంబంధుడు చేస్తాడు, నోటిఫికేషన్లు వేస్తాడని నిరుద్యోగులను ఆపుతున్నాడు. నిరుద్యోగులను కృష్ణ మాట మీద మేము ఆపుతున్నాం. కృష్ణ ఒక్కసారి మా దిక్కు కన్నుసైగ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమయ్యే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేపు 31వ తారీఖు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం.